తైవాన్ విషయంలో అమెరికాకు చైనా కీలక సూచనలు చేసింది. ఇరు దేశాల సంబంధాల్లో తైవానే కీలక అంశమని జిన్పింగ్ స్పష్టం చేశారు. తైవాన్ సమస్య పరిష్కరించకపోతే అమెరికా చైనా మధ్య ఘర్షణ తలెత్తే ప్రమాదం ఉందని జిన్పింగ్ హెచ్చరించారు. అమెరికా చైనా మధ్య మిత్రత్వమే కానీ ఫైటింగ్ ఉండదని అన్నారు. 9 ఏళ్ల తర్వాత చైనాలో పర్యటిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆ దేశ అధ్యక్షుడు జిన్పింగ్తో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఇరాన్ అణ్వాయుధాలు కలిగి ఉండకూడదన్న అమెరికా వాదనతో చైనా ప్రెసిడెంట్ అంగీకరించారు. అయితే హర్ముజ్ జలసంధిలో అమెరికా సైనిక బలగాలను మోహరించడాన్ని జిన్పింగ్ వ్యతిరేకించారు. మరోవైపు నౌకా రవాణాకు ఇరాన్ టోల్ వసూలు చేయడాన్ని కూడా తప్పుపట్టారు. హర్ముజ్ మీదుగా సరఫరా అయ్యే ఇంధనంపై ఆధారపడడం తగ్గించుకుంటామని కూడా స్పష్టం చేశారు. ఇకపై అమెరికా నుంచి ఎక్కువ మోతాదులో ఇంధనాన్ని కొనుగోలు చేస్తామని జిన్పింగ్ అమెరికా అధ్యక్షుడికి హామీ ఇచ్చారు. తైవాన్ విషయంలో ట్రంప్ జిన్పింగ్ మధ్య వాడివేడి చర్చ జరిగింది. ట్రంప్ వైఖరిని తప్పుపట్టారు జిన్పింగ్. తైవాన్ విషయంలో అమెరికా తలదూర్చితే 2 దేశాల మధ్య ఘర్షణలు తప్పవని డొనాల్డ్కు జిన్పింగ్ స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్లు బీజింగ్ మీడియాలో కథనాలొచ్చాయి. స్వయం ప్రతిపత్తి కలిగిన తైవాన్ అంశాన్ని సరిగా హ్యాండిల్ చేయలేకపోతే ప్రపంచంలోని 2 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య ఘర్షణ తలెత్తే అవకాశం ఉందని జిన్పింగ్ హెచ్చరించినట్లు తెలుస్తోంది. చైనా అమెరికా సంబంధాల కంటే తమకు తైవాన్ అత్యంత కీలకమని ట్రంప్తో తేల్చి చెప్పేశారు. అమెరికా చైనాలు భాగస్వామ్య దేశాలుగా ఉండాలని, ప్రత్యర్థులుగా కాదని జిన్పింగ్ కోరారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు ప్రపంచానికి మేలు చేస్తాయన్నారు. మరోవైపు వాణిజ్యం, టెక్నాలజీ రంగాలపైన జిన్పింగ్ ట్రంప్ చర్చలు జరిపారు. చైనా అమెరికా మధ్య సంబంధాలు మునుపెన్నడూ లేనంతగా మెరుగుపడబోతున్నాయని అన్నారు ట్రంప్. చైనా పట్ల ఎంతో గౌరవం ఉందని, తనకు వారిచ్చిన ఘన స్వాగతాన్ని అందరికీ చెబుతానన్నారు ట్రంప్. జిన్పింగ్ ఇచ్చిన విందులో ట్రంప్ పాల్గొన్నారు. సెప్టెంబర్ 24న అమెరికా పర్యటనకు రావాలని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ను, ఆయన సతీమణి పెంగ్ లియాన్ను ఆహ్వానించారు ట్రంప్. టూర్లో భాగంగా టెంపుల్ ఆఫ్ హెవెన్ను ట్రంప్ సందర్శించారు. ఇరు దేశాల అధ్యక్షులు ఆలయం ముందు ఫోటోలు దిగారు.